మోదీ గారు 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేసుకొని వికసిత్ భారత్ దిశగా దూసుకుపోతూ ఉంటే ఈ 12 సంవత్సరాలలో వికసిత్ భారత్ యొక్క నాంది ఏ రకంగా పడ్డది, ఏ రకంగా ప్రజల దగ్గరికి ఆయన పాలన తీసుకురావడం జరిగింది, ఏ స్కీమ్ల ద్వారా రావడం జరిగింది, అవన్నీ కూడా ఒక అవగాహన పెంచాలని ఇప్పుడు రాజేందర్ రెడ్డి గారు ఫామ్ చూసినాం మనం. ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్తో చేసుకోవడం జరిగింది. ఆయనకి పెట్టేటప్పుడు 25 lakhs, ఆ తర్వాత అడ్వాన్స్ స్టేజ్లో 25 lakhs, 50 లక్షల రూపాయలు కేంద్రం సహాయం ఆయనకు అందడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండమైన గొర్రెల ఫాము రాజేందర్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు. ఈ రకంగా రైతులని, మహిళలని లఖపతి దీదీలుగా, రైతులని ఆంటర్ప్రినర్స్గా వివిధ స్కీమ్స్ ఉన్నాయి. PM కుసుమ్ యోజన, పొలాలలో సోలార్ పవర్ ప్యానెల్స్ పెట్టుకొని గ్రిడ్కి సప్లై చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. సో ఇవన్నీ అవగాహన ప్రజలకి తెలియడానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ అవగాహన ఎక్కువ శాతంలో తెలవాలా. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోటి ఏ రకంగా ప్రజలకి ఉపయోగపడుతుందో మనం వాళ్ళకి తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పుడు PM కుసుమ్ యోజన ఉంది. 2 మెగావాట్లు పెట్టుకోవచ్చు, 4-5 ఎకరాలు ఉంటాయి. ₹3.13 గ్రిడ్ గవర్నమెంటే కొంటది యూనిట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేరే ఛత్తీస్గఢ్కి వెళ్ళి ₹13 యూనిట్ కొంటా ఉన్నది. అందులో ఇది కేసీఆర్ టైంలో స్టార్ట్ చేసాడు. అందులో కావాల్సినంత కమిషన్లు మింగినరు. ఇప్పుడు వాళ్ళే మళ్ళా అదే రేవంత్ సర్కార్ కూడా అదే చేస్తూ ఉంది. కానీ మోదీ గారి ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే, మనమే ఉత్పత్తి చేసుకుంటే ₹3.13 కొంటానికి తయారుంటే ఈ కమిషన్లు రావు కదా ఇటువంటి ప్రభుత్వాలకు, కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్కార్లకి. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేస్తలేరు PM కుసుమ్ యోజనని. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తే ఈ రకంగా ప్రజలకి మేలు జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది, మహిళలు లఖపతి దీదులుగా మారుతారు. ఇవన్నీ కూడా అవగాహన పెంచాల్సిన బాధ్యత ఒక బీజేపీ కార్యకర్తగా మేమందరం చేపడతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు అన్నారు, మీరు సభ ఇక్కడ జరిగిన కార్యక్రమం నుంచి అక్కడ మిమ్మల్ని కేంద్రం నుంచి రావాల్సిన పథకాలను నిలదీస్తారు ప్రజలనే ఉద్దేశంతోనే మీరు తొందరగా వెళ్ళిపోయినారు. ఎమ్మెల్యేకి అంత సీన్ లేదు. ఎమ్మెల్యేకి ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకి సోయి లేదు. నేను పారిపోయే స్థాయి ఆయనకి లేదు. ఆయన పాత అధ్యక్షుడు, ఆయన పార్టీ ప్రెసిడెంట్కి లేదు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి కూడా అంత సీన్ లేదు. ఎవరికి అంత సీన్ లేదు రాష్ట్రంలో. నేను పారిపోయేంత అయినా మేము పారిపోయలేం. మీ ఎమ్మెల్యే లెక్క కేంద్రీయ విద్యాలయ జాగాని తుర్కోలకు అమ్ముకోలేదు. అందుకనే ఆ జాగా ఆపుతున్నాడు. కరప్షన్ చేసే అవసరము లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే దవడ పనులు రాలగొడతాం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యం ఒక్కటి తినలేదు, తినం కూడా, వాడిని తిననీయం కూడా. ఓకే, GST నుంచి నిధులు ఎక్కువ పడుతుంది, కేంద్రం మాత్రం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇటువంటి సోయిలో చదువులేని వాడి కోసమే పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన. ప్రతి ₹87 వాపసు వచ్చినాయి రాష్ట్రానికి. మీకు మీడియాకి ఇచ్చినా కదా, అదొక కాపీ అని మొగాన కొట్టండి. నెక్స్ట్ కేంద్ర విద్యాలయం స్థలం ఏమైంది సార్? ఏమైంది? మీ ఎమ్మెల్యేని అడుగుపోరి. ఆయన ఎమ్మెల్యేనేమో నేను బీఆర్ఎస్ పార్టీ అంటుండు, ఆయనతో వచ్చిన చెంచాలందరూ కాంగ్రెస్ జిందాబాద్ అంటు. ఆ కన్ఫ్యూజన్కి వెళ్ళి వచ్చిన నేను. ఇదేం కన్ఫ్యూజన్ రా భయ్య? మాట్లాడేది వెళ్ళేసి వచ్చిన. ఆయన ఏ పార్టీ ఆయన చెప్పుకోలేని పరిస్థితి మీ ఎమ్మెల్యే. ఆయనకి భయపడతానండి. నేను కాదు, ఈ గొర్రెలు కూడా భయపడవు. చలో.